అయితే అతి లేకుంటే లేనే లేదు గతి అన్నట్టే ఉన్నది కదా వానల ముచ్చడు చూస్తుంటే. మొన్నటిదాకానేమో పత్తా లేకుండే, ఇక మొదలైనవి చూడుర్రి వద్దనంగా దంచి కొడుతున్నాయి. రాకపోకలైతే బంద్ అవుతున్నాయి. పాత పాత ఇండ్లన్నీ కూలిపోవట్టినాయి. చెరువులు కుంటలన్నీ కట్టలు దిగుతున్నాయి. మీరు ఈ ముచ్చట చూసేటాళ్లకు ఎక్కడెక్కడ ఎంత బీభత్సం చేస్తున్నాయో కానీ మామూలుగా లేదు వాళ్ళ వానల కథ. పారి మొత్తం అరుచుకొని వద్దాం. వానకాలంలో వానలు పడితే వార్త ఎందుకు అవుతుంది కానీ పడుతున్న వానలు మామూలుగా పడతలేవు కాబట్టి పెద్ద వార్త అవుతుంది. ఇటు తెలంగాణలో అటు ఆంధ్రాలో దంచి కొడుతున్నాయి వానలు. ఏది ఊరో ఏది చెరువో ఏది వాగో తెలియకుండా అవుతుంది. ఇక చూడు, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలం ఐనం అనే ఊరిది. ఊరు చుట్టూ వరద నీళ్లు చేరి చిన్నపాటి ఐలాండ్ తయారైంది. దహేగాంకి వెళ్ళి కాగజ్ నగర్ పోయే తువ్వ బంద్ అయ్యేటట్టు వారుతుంది నడిమిట్లో ఉన్న వాగు. ఇటు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం రామ్ నగర్లో చూడు బస్తీలకు నీళ్ళు ఎట్లా వచ్చినాయో. పంట పొలాలన్నీ ఎక్కడికక్కడ గాని రాకుండా మునిగిపోయినాయి. ఇక కొమరం భీం జిల్లా కేంద్రంలో ఉన్న సందీప్ నగర్ ఒర్రె చూడు ఎట్లా వారుతుందో. అటికేలు రాకపోకలు మొత్తం బంద్ అయిపోయినాయి. పాత ఆదిలాబాద్లోనైతే మొన్న రాత్రి సంధి కుండపోత కురుస్తున్నాయి వానలు. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం సాలిగాం అనే ఊరు మొత్తాన్ని ఖాళీ చేయమని డప్పు సాటింపేసిరు అధికారులు. ప్రాజెక్టు వాటర్ వల్ల పెరిగే పొజిషన్ ఉన్నది. మనం సామాన్లు ఇళ్ళ సామాన్లు చదువుకోండి, మేరీ మాత స్కూల్కి పోవాలి చెప్పి లేదనుకోలే. ఇటు పాత వరంగల్ జిల్లాలో దంచి కొడుతున్నాయి వానలు. చెరువులు కుంటలన్నీ నిండిపోయినాయి. వరంగల్ మెయిన్ రోడ్ మీదనే మోకాల లోతు నీళ్లు నిలబడి రాకపోకల కష్టమైతుంది. యాదాద్రి జిల్లా వలిగొండ మండలం సంగం భీమలింగం కాడ లో లెవెల్ బ్రిడ్జి మీదకెళ్ళి మూసి ఎట్లా వారుతుందో చూడు. అటు ఇటు రాకపోకలు బంద్ అయితే బ్యారికేడ్లు అడ్డంగా పెట్టిరు పోలీసోళ్ళు. వికారాబాద్ జిల్లాలో నిన్న పొద్దుగడ సందే వాన ఊపందుకుంది. ఇంకో 2 రోజుల పాటు వానలు గుమ్మరిస్తాయని వాతావరణ శాఖలు చెప్పుడుతోటి ఎక్కడికక్కడ అలర్ట్ అయ్యారు అధికారులు. ఇక తెలంగాణలో ఉన్న చిన్న పెద్ద ప్రాజెక్టులు రిజర్వాయర్లని నిండు కుండలెక్క తయారైనాయి. అటు శ్రీశైలం నాగార్జున సాగర్ రుజురాల రిజర్వాయర్ల గేట్ల ఎత్తుడితోటి తెల్లగా పాల పొంగేలో ఎట్లా దుంకులాడుతున్నాయి చూడు. ఇటు గుంటూరు ఏలూరు విజయవాడలలోనైతే ఇయ్యర కొడుతున్నాయి. మంత్రి నారాయణ సారు విజయవాడలో వానల ఛత్రి పట్టుకొని పరిస్థితి కనుక్కుండి ఇట్లా. ఏలూరు సిటీ సెంటర్ల రోడ్ల మీద చూడు ఏ లెవెల్లో నీళ్లు నిలబడ్డాయో. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరు ముస్లిం కాలనీలకు మొత్తం వరద నీళ్ళు వచ్చి చేరినాయి. ఊరికి మీదున్న చెరువు కట్ట దిగితే పరిస్థితి ఆగమే అయ్యేటట్టుందని అధికారులు ఆదుకోవాలని కోరుకుంటున్నారట. మొన్న రాత్రి కొట్టిన వానకు కొండవీటి వాగు పొంగి వారుతుండటతోటి అమరావతికెళ్లి గుంటూరుకు రాకపోకలు బంద్ అయిపోయినాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లి చల్లావారి వీధులున్న ఈ ఇంటి పైకప్పు పుసుక్కున గోలిందట నిన్న రాత్రి. అదృష్టం ఏందంటే ఇల్లంతా గురుస్తుందని పక్కి ఇంట్లో వన్నారట ఇద్దరాల మగలు. ఇక అట్లా బచాయించిర్రు. గుంటూరు కాజా టోల్ గేట్ కాడ చూడు చిన్నపాటి చెరువు లెక్కనే తయారైంది. రాజధాని అమరావతిని ముంచి ముద్ద చేస్తుంది వాన. ఐకానిక్ టవర్ల పునాదుల కాడ ఫుల్లు నిండినాయి నీళ్లు. మంగళగిరి సిటీ శివార్లున్న రత్నాల చెరువు అంతా నిండి చెరువు నీళ్లు బయట వాన నీళ్లు ఒక్క తీర్లు కలిసిపోయినాయి. ఈ అక్కడి పబ్లిక్ను ఖాళీ చేపించి సర్కారు బల్లే పునరావాస కేంద్రం పెట్టి అల్లకు పంపిస్తున్నారు అధికారులు. తుఫాను ప్రభావం ఏపీలో ఎక్కడెక్కడ గట్టి ఉంటుందో చూసి అందరినీ అలర్ట్ చేసిరు అధికారులు. మరిగా ఇంకా ఎంత వాన గుమ్మరిస్తుందో ఎంత ఆగం చేస్తుందో చూడాలి.